గ్రామాల్లో అర్హులందరికీ జాబ్ కార్డులు అందజేసి ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని పెద్దపల్లి అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో 2024-2025 సంవత్సరాల గాను నిర్వహించిన పనులు చెల్లింపు వేతనాలపై 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 24 గ్రామ పంచాయతీలలో చేసిన పనులపై చర్చించారు. ఉపాధి హామీ పథకంలో ద్వారా మండలంలో 4,45,49,000 ఖర్చు చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ పనులకు 1,48,85,000 ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. గ్రామాల్లో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లకు నోటీసులతో పాటు డబ్బులు రికవరీ చేయాలని సంబంధిత అధికారులకు ఏపీడీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీడీ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించి కూలీల సంఖ్య పెంచాలన్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. చేసిన ప్రతి పనిని ఎంపీ రికార్డు చేయాలన్నారు. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు సరిగ్గా పనిచేయాలని, అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సత్యనారాయణ, విజిలెన్స్ అధికారి కొమరయ్య, ఎంపీడీఓ పూర్ణచందర్, ఏపీఎం మంజుల, ఎస్ఆర్పీ బాలు, PRAE పవన్, అధికారులు మల్లికార్జున్, శరత్, హరికృష్ణ, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్స్, కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన నెంబర్ తల్లిదండ్రులని వర్గాల నందు నందు 2000 ఇది 15వ రోజు సామాజిక సో గత సంవత్సరం కూడా ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో మొత్తం చేసినటువంటి పనులను మనకు కూలీలకు సంబంధించినటువంటి మొత్తం 4,29,200,000 అదే మెటీరియల్కి సంబంధించినటువంటి అమౌంట్ వచ్చేసి గత సంవత్సరం చూసుకున్నట్లయితే 15,70,800 ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రెండు కలిపితే కూలీలకు సంబంధించి మెటీరియల్కి సంబంధించి గత సంవత్సరం ఇప్పుడు చేసిన మొత్తం పనులు 4,40,49,50,50 క్షేత్ర స్థాయిలో వివిధ రకాల పనులకు సంబంధించినటువంటి ఖర్చు పెట్టడం జరిగింది. అదే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి పనులు 42, దీంట్లో వేస్ట్ వచ్చేసి 4,200 అట్లా మెటీరియల్ వచ్చేసి 1,45,80,000 సో మొత్తంగా వీటికి 1,45,80,000 సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మనం ఏదైతే పారదర్శకంగా నిర్వహించాలి, లబ్ధిదారులకు కానీ హక్కుదారులకు కానీ బేసికర్స్ కానీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టుగా పనులు కల్పించడం బాధ్యత, అదేవిధంగా పనులు కల్పించడం జరిగింది. దానికి సంబంధించి పనులకు సంబంధించిన రికార్డ్స్ కూడా బాగుంటాయి. ఎప్పటికప్పుడు అవి మనం చూపించాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయి చూసుకుంటే గ్రామ పంచాయతీలు సెవెన్ రిజిస్టర్స్ కానీ జాబ్ కార్డ్స్ అప్డేషన్స్ కానీ మనం ప్రతి వారం కూడా బేసికర్స్ రోజుగా నివాసాన్ని కార్యక్రమం జరగడం, అదేవిధంగా గ్రామ పంచాయతీలో మనం చేస్తున్న సీజన్ చార్ట్ పెట్టడం కానీ ఏ పని చేసినా 10 మందికి కనబడేటట్టు 10 మందికి నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదే శ్రీకాకుళం మండలంలో మేము ఈ సామాజిక కలిగి అబ్జర్వేషన్ చేసిన వాటిలో మ్యాక్సిమం సంబంధించిన డెవిజన్స్ అనేటువంటి 5,000, 10,000 అలా జరిగినటువంటి ప్రాంతాలను కనబడలేదు. కాకపోతే మొత్తం ప్రాంతాలలో చేయాల్సిన విధి బాధ్యత ఏంటంటే రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పక్కాగా చేయాలి. అవి అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో పొరపాటు జరిగినవి సరిగ్గా రాయలేదు, గుర్తు జరిగింది. దీనికి మేము శుభాదిస్తున్నాము. కొన్ని సందర్భాల్లో చేసినప్పుడు డిపాజిట్స్ కూడా వేస్తున్నాము, ఫైన్స్ కూడా వేయడం జరిగింది. కాకపోతే ఇలాంటి పొరపాటు మళ్ళీ కావద్దు, మళ్ళీ కూడా జరగదు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు చేసినట్లయితే 3వ సారి ఎక్కువ చేసుకోవాలి. ఇట్స్ అవర్ డ్యూటీ, ప్రైవేట్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ తప్పు జరగదు. సామాజిక చూసేది అదే, ప్రతి పనికి పారదర్శకంగా పనికి కడగలుగుతారని ఇష్టపడుతుంది. సో ఇక్కడ మొత్తం మీద ఏదైతే మాకు కొన్ని గ్రామ పంచాయతీ అక్కడ ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. రెక్టిఫై చేసుకోవాలి. కానీ కొన్ని చోట్ల 100% ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. సేమ్ టైం బాగా చేసే సందర్భంలో ఉంది, కొన్ని
సవరించుకోవాల్సిన కానీ సవరించుకున్న వెంటనే రెండు మనం కండక్ట్ మీటింగ్ చేసుకొని సెక్రటరీస్ పంచాయతీ సెక్రటరీస్ ప్రైమరీ హక్కుదారులు ఉన్నాము అందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని మన జరిగినటువంటి ఒకసారి మాట్లాడుతూ మండల ఎస్పీ గారు అవన్నీ నెక్స్ట్ వచ్చే సొసైటీలో కూడా ఇవి ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో చిన్న పొరపాటు జరగడం చూసుకోవాల్సిన బాధ్యత అందరూ ఉంటుంది. దయచేసి మనం ఇది గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి మండల స్థాయిలో సూచనలు సందర్భంగా చెప్తున్న సూచనలు ప్రతి ఒక్కరు విధిగా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి, ఎక్కడ తదుపరి విషయం కావద్దు. ఇంతవరకు మనం చేపట్టడంలో ఒక 2-3 చోట్ల కొంత జరిగిన వాటికి రికవరీ ఫైల్స్ వేయడం జరిగింది. కాకపోతే మిగతా వాటిలో 100% జరుగుతున్న సందర్భంలో వాటిని చూసుకొని మళ్ళీ జరగకుండా చేసుకోవాల్సిన అవసరం మీద ఉన్నటువంటి సందర్భంగా చేయలేదు. చిన్న పొరపాటు అంటే గ్రామ పంచాయతీలు పెట్టి నోటీస్ బోర్డు పెట్టేసి సిటిజన్ చార్టర్సే కానీ గ్రీవెన్స్ బాక్సే కానీ రోజుగారు రిజిస్టర్ అవేర్నెస్ కల్పించడం కానీ ఎప్పుడు చిన్న పొరపాటు జరుగుతాయి. కాకపోతే ఎలాంటి డీవియేషన్స్ కానీ ఎలాంటి పోస్ట్ వర్క్ కానీ ఇక్కడ జరగలేదు. దాన్ని వీళ్ళందరినీ అభినందించాలి. కాకపోతే ఇక ముందు కూడా ఇటువంటి రిపీటెడ్ పేరాస్ ఈ సిటిజన్ చార్టరే బిఎస్ఎస్ఏ రోజుగారు చేసే కానీ బీటెక్ ఫోటోసే కానీ పోతే వర్క్ ఆపరేషన్ ఇస్తే కానీ ఇంకపోతే గ్రామ పంచాయతీలో ఏవైతే పెట్టేవో గ్రామ పంచాయతీ సెక్రటరీస్ రెస్పాన్స్ తీసుకొని అవన్నింటినీ వాళ్ళు నిర్వహించాలని ఈ ప్రక్రియలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చిన్న పొరపాట్లే కానీ ఎలాంటి గ్రీవెన్సెస్ డీవియేషన్స్ ఏమి లేవు. ఇది మండలంలో కొంచెం బాగానే చేస్తున్నది అభిప్రాయం. థ్యాంక్స్. మొట్లపల్లిలో ఇసుక ట్రాక్టర్తో పొలాల దారి పైప్ లైన్లు ధ్వంసమవుతున్నాయని, ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కాల్వశ్రాంపూర్ తహసీల్దార్ జగదీశ్వరరావుకు రైతులు వినతి అందజేశారు. కాల్వశ్రాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులు పొలాలకు వెళ్లే రహదారిని ధ్వంసం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జగదీశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొట్లపల్లి గ్రామంలోని సుమారు 30 ట్రాక్టర్లు రోజు మానేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, తరలింపులో భాగంగా పొలాల రహదారి గుంతలు మయమవుతున్నాయని, అందుకే అలాగే రహదారి పక్కన ఉన్నటువంటి వ్యవసాయకు సంబంధించిన పైప్ లైన్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రోజువారీ వ్యవసాయ పనుల భాగంగా పొలాల వద్దకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తుందని, రైతులం అందరం కలిసి ఇసుక ట్రాక్టర్ యజమానులకు పైప్ లైన్లు ఉన్నటువంటి దగ్గర కనీసం మొరం పోయాలని ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినకుండా ఇష్టానుసారంగా ఇసుక తరలించుకుపోతున్నారని, రైతులకు తగిన న్యాయం చేయాలని తహసీల్దార్ జగదీశ్వరరావుకు వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన వారిలో రైతులు రూపిరెడ్డి మోహన్ రెడ్డి, దామెర మొగిలి, బెజ్జాల రామస్వామి, తిగుట్ల రాజు, ఎండి రఫీ, రామరెడ్డి, బండి ఊదెలు, పాలపోషాలు, తిగుట్ల గట్టయ్య తదితర రైతులు పాల్గొన్నారు. మొట్లపల్లి గ్రామంలో మానేరు రోడ్డుకు ట్రాక్టర్లు డైలీ 34 ట్రిప్పులు కొడుతుండ్రు. వాళ్ళకు గత 2 months కిందనే గ్రావెల్ పోసుకొని మీరు కొట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా రోడ్డు ఖరాబ్ అవుతుంది, మాకు నడవస్తలేదు, మాకు ఇబ్బంది అవుతుంది మోటార్లు కడుకోవడానికి. ప్లస్ పైప్ లైన్లు వెలిగే పొజిషన్కి ఉన్నది. 5 ఫీట్ల లోతున వేసిన పైప్ లైన్లు కూడా బండ్లు వెళ్ళకుంటే టోషన్ వైర్లతో గుంజుకుంటూ పైప్ లైన్లు కూడా డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా చేయకపోతే ఇవాళ ఎంఆర్ఓను కలవడానికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఆసరా పెన్షన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి పెన్షన్ వెంటనే పెంచాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం ప్రారంభిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఓదెల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు పెన్షన్దారులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, వికలాంగులు, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు.
పెట్టిన కాంచెలు ఇప్పటి వరకు దగ్గర 20 నెలలు గడుస్తుంది. 20 నెలలు గడుస్తున్నా కూడా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీనే మేము అమలు చేయమంటున్నాం. అంతేగాని కొత్తగా గుంతమ్మ కొడుకులు అడగట్లేదు మన వాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళు ఎందుకు అడగట్లేదు అంటే ఇవాళ కొంత బయటికి వస్తే భావి భారత పౌరులను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపురం మండల కేంద్రంలో రెడ్డి ఫంక్షన్ హాల్లో మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను 18 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాగా మండల విద్యాధికారి సిరిమల్లె మహేష్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 18 మంది ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి మెమోంటాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాఠశాలను నిర్వీర్యం చేసి ప్రైవేటు పాఠశాలను ప్రోత్సహించింది అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి 1200 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 10 కోట్లతో పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వారు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు జీతాలు చెల్లిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సిరిమల్లె మహేష్, తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బుడి రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ గజనవేన సదయ్య యాదవ్, పిఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుమల పోచయ్య, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు ముంజాల హరికృష్ణ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు జీవప్రదాతలు, గురువులు జీవన విశ్వదాతలు. తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు, గురువులు మనకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎస్జీఎఫ్ పోటీల ద్వారా తీసుకెళ్తున్నందుకు గాను ఈ అవార్డును తీరం గురువే, జీవితానికి దిక్సూచి గురువే, మానవ జీవన సారమే గురువు మాట మనం చేస్తున్నాం. కుర్చీలను తీయవలను. ఒకనాడు మరి గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను సన్మానం చేసుకోవడం కోసం మరి అప్పటి ప్రభుత్వం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మరి ఉపాధ్యాయ సంఘాలను అసలు ఈ రాష్ట్రంలో సంఘాలే ఉండద్దు, అసలు సంఘాలు అనేటి అవసరం లేదు అనే విధంగా ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
అన్ని రకాల స్కూల్, అది ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అన్ని స్కూళ్ళను నిర్వీర్యం చేసి మరి స్కూళ్ళు అవసరం లేననే విధంగా ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహించి మరి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్ళల్లో అందపాతాళానికి మరి స్కూళ్ళను మరి తొక్కినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నేను అనుకుంటా 21,000 మంది ఎస్జిటి టీచర్లకు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్గా ఆనాడు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మరి అన్ని స్కూళ్ళల్లో ఇలా 1,200 కోట్ల రూపాయలు వచ్చిన సంవత్సరమే 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఉండాలి, అన్ని స్కూళ్ళల్లో వంటగదులు ఉండాలి. మరి అంతటా కూడా రెనోవేషన్ చేసే కార్యక్రమాలకు రాష్ట్రం మొత్తంలో వచ్చిన 3 నెలల లోపలనే మరి స్టార్ట్ చేసి 1 ఇయర్ లోపలనే 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మన దగ్గరికి వచ్చినప్పుడు శ్రీరాంపూర్ మండలి కాక పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఇంచుమించు ఎంత లేదన్నా 10 కోట్ల రూపాయలు మరి ఈ రోజు వరకు విద్య మీద, స్కూల్స్ మీద, అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళ మీద ఏదైతే పాత స్కూల్ ఏమన్నా ఉండి అవి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా రెనోవేషన్ చేస్తే మళ్ళీ 20-25 ఏళ్ళు ఆ స్కూల్లో పాఠాలు చెప్పవచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇలా రెనోవేషన్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇన్ని ప్రోత్సాహకాలు ఇవాళ ప్రభుత్వం ఇస్తూ ఉంది. విద్యకు ఇచ్చినప్పుడు ఇవాళ నేను ఒకటే అంటే నేను గుర్తించేది ఏంటంటే ఇవాళ పిల్లల తల్లిదండ్రులకు ఒక సెంటిమెంట్ ఏంటంటే నా కొడుకో బిడ్డో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో పోతే నాకు అది గొప్పతనం, అది చాలా గొప్ప అన్నటువంటి ఫీలింగే ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఏది విద్యకు ప్రోత్సాహం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో విద్యను అందించడం కోసం, పేదలకు విద్య ఫ్రీగా అందించడం కోసం మరి ప్రభుత్వం ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంది. తప్పకుండా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో నాతో పాటు ఈ వేదిక ఉన్నటువంటి మా నాయకత్వం కానీ కింద ఉన్నటువంటి ఈసారి స్కూల్ అకాడమీకి ముందే మీరు ఏదైతే ప్రతి గ్రామంలో మరి మీ హెడ్ మాస్టర్ అక్కడటువంటి మీ హెడ్ మాస్టర్ కానీ అక్కడటువంటి మీ ఉపాధ్యాయులు కానీ మీరు చొరవ తీసుకోండి. జూన్ 12-13కు స్కూల్ స్టార్ట్ అయితే మే 15th తర్వాత మీరు ఒక 1 month టైం ఇచ్చి మరి అక్కడికి వెళ్ళి మా నాయకత్వం కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కూడా అప్పటి వరకు అయిపోతాయి. ఆ తర్వాత మీరు మామూలు అక్కడ సర్పంచ్, ఎంపీటీసో, జడ్పీటీసో, ఎంపీపో అందరూ మీకు సహకరిస్తారు. వాళ్ళని కూడా మీరు కలుపుకొని అక్కడటువంటి పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు విద్యార్థులను పెద్ద మొత్తంలో మరి స్కూల్లో చేర్పించే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇన్ని నిధులు ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ స్కూళ్ళను ఒక దారిలో పెట్టాలని చెప్పి, ఈ స్కూళ్ళను ఒక లైన్లో పెట్టాలని చెప్పి ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఏ నారాయణ స్కూలో లేకపోతే నారాయణ కాలేజో లేకపోతే శ్రీ చైతన్య స్కూలో శ్రీ చైతన్య కాలేజో మరి అటువంటి వారి ధీటుగా ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి స్కూళ్ళను తీర్చిదిద్దాలనేటువంటి మన లక్ష్యంతోనే ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖకు చాలా అనేకమైనటువంటి వసతులను కల్పిస్తూ ఏఏపీసీలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది సార్. దానివల్ల ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి పాఠశాలలు చాలా బలోపేతమైనవి సార్. టాయిలెట్స్ వసతులు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు అయితేనేమి సార్, చాలా ఇప్పుడు మౌలిక వసతులన్నీ కూడా మనకు అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో పాఠశాలలు అనేటువంటివి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉంటున్నాయి సార్. కాకపోతే ఒకటే మా బాధ ఏంటంటే ఎన్రోల్మెంట్ అనేటువంటిది బాగా తక్కువగా ఉంది సార్. ప్రతి పాఠశాలలో చూస్తే కూడా అన్ని మండలాల్లాగానే మన శ్రీరాంపూర్ మండలం కూడా ఎన్రోల్మెంట్ మేము చాలా అందరం ప్రధాన ఉపాధ్యాయులం బడిబాటలో గత వేసవి కాలంలో తీవ్రమైనటువంటి కృషి చేసినాం సార్. అయినా కానీ ఆ పిల్లలు అనేటువంటిది చేరిక చాలా తక్కువగా ఉంది సార్. అది కొంచెం మీరు దృష్టికి కేంద్రీకరించి ప్రైవేట్ పాఠశాలల పట్ల ఇంకా తల్లిదండ్రులకు మోజు అనేటువంటిది ఎక్కువ ఉండడం వల్ల మనం ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సార్ ఐఎఫ్పి ప్యానెల్స్ అనేటువంటిది ప్రతి పాఠశాల సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అనేటువంటిది ఉంది సార్. దాని FT ఫండ్ కింద మన శ్రీరాంపూర్ మండలానికి సార్ మీరు 2 కోట్ల నిధులు మంజూరు చేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. వారి సారథ్యంలో వారి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి ఈ విద్యను ప్రక్షాళన చేయాలి, సామాన్య మానవుని కూడా అందుబాటులో విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈనాడు అనేక రకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి గౌరవనీయులు ఏదైతే మాజీ కలెక్టర్ అయినటువంటి ఆకునూరు మురళి గారి సారథ్యంలో ఈ యొక్క వ్యవస్థ నడిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారి దగ్గర ఏదైతే విద్యాశాఖ ఉన్నందున వారు చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రమోషన్ కానీ బదిలీలు కానీ నోసుకోనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు న్యాయం జరిగినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఒక ప్రభుత్వం ఒక మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఈనాడు ఇబ్బంది కాకుండా ఏదైతే టీచర్లు మంచి చదువు చెప్పాలి, వారికి ఆర్థికపరమైనటువంటి భారం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈనాడు అనేక రకమైనటువంటి కార్యక్రమం తీసుకొస్తూ ఉంది. చదివిస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి రైతాంగం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఏదైతే వ్యవసాయం చేసుకునే కుటుంబాలు, కైకిలు చేసుకునే కుటుంబాలు కూడా గవర్నమెంట్ స్కూల్కు పంపించేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ఇది మీరు నమ్మండి, నమ్మించండి. మాకు ఏదైతే పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసే కొరకు మీరు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో కోరుకుంటూ, ఎవరు ఉత్తవాళ్ళు కాదమ్మా, అందరూ కష్టపడితేనే సార్, అందరూ ప్రయత్నం చేస్తేనే ఆ స్థాయికి వచ్చారు. ఇక ఇందాక ఎంఈఓ గారు ఒక మాట ఏంటంటే, సార్ మీరు అందరూ బళ్ళు పెద్దగా చేస్తున్నారు, కాంపౌండ్లు పెడుతున్నారు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు, స్కావెంజర్స్ను అందిస్తున్నారు, అన్నీ చేస్తారు కానీ సార్ పిల్లలు లేరు అనేటువంటి అంశం చెప్పి, దానికి కారణం కర్త, కారైష్య, ప్రేరక, మోదక ఇక్కడ ఉన్న వాళ్ళందరం బాధ్యత. ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అందరు ప్రభుత్వ పాఠశాలలలో నాకు తెలిసి బహుశా MRO గారు, MEO గారు, వేదిక మీద ఉన్న విద్యాన్న వీళ్ళందరూ కూడా అందరూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్నటువంటి వాళ్ళే. దాంట్లో కష్టపడే మరి మంచి భాషా ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ పాత్రికేయ మిత్రులందరూ కూడా అందరు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్నటువంటి వాళ్ళే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళు దేశాన్ని ఇంత మంచిగా పరిపాలించగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా చూసినా. వాళ్ళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనం ఇవాళ చేసుకున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవం చేసుకున్నటువంటి మొదట ఉపాధ్యాయుడు, అట్లాంటి వాళ్ళందరి మహానుభావులను చూసినటువంటి అది. దానికి కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్పాలి సార్.